నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 68,256 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కొనసాగుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.4474 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నిండుగా ఉండడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వాగులు వంకలు ఉప్పొంగి పొంగుతున్నాయి. ఈ వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ఫ్లో అదేవిధంగా కొనసాగితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.